సృష్టిలో వెనక్కి తీసుకురాలేనివి రెండు. అది కాలం, ప్రాణం. ప్రాణం ఎంత విలువైనదో కాలం కూడా అంతే విలువైనది. అసలు కాలమే మన ప్రాణం. ఎందుకంటే ప్రతి మనిషికి భూమి మీద నిర్ణీతమైన శ్వాసలు ఉంటాయి. ప్రతి మనిషికి ఇన్ని శ్వాసలు అని జీవితకాలం ఉంటుంది. 3 క్షణాలకు ఒక శ్వాస తీసుకున్నా 1 నిమిషానికి 20 సార్లు శ్వాస తీసుకుంటాం. అంటే నిమిషం గడిచిపోయిందంటే నీ జీవితంలో 20 శ్వాసలు తగ్గిపోయినట్లు. గంట గడిచిందంటే 1200 శ్వాసలు నీ జీవితకాలం తగ్గిపోయినట్లే. మనకి రోజుకి 1440 నిమిషాలున్నాయి. రోజు గడిచిపోయింది అంటే ఎన్నో శ్వాసలు మీ జీవితకాలంలో ఖర్చు అయిపోయాయి. ఇప్పుడు ఒప్పుకుంటారా కాలమే ప్రాణమని? మరి మహోన్నతమైన జీవితం అంటే ఏమిటి? మన ప్రతి ఒక్క శ్వాసకు గొప్ప విలువను ఆపాదిస్తూ జీవించడమే. ప్రతి నిమిషము ఉన్నతంగా ఆలోచించడమే. ప్రతి నిమిషము ఉన్నతమైన నిర్ణయాలు తీసుకోవడమే. ఉన్నత శిఖరాలను చేరుకోవడమే మహోన్నత జీవితం. ఒక గొప్ప మార్పు 1 నిమిషంతోనే ప్రారంభం అవుతుంది. 1 నిమిషంలోనే ఎంతో గొప్ప ఆలోచనలు ఉద్భవిస్తాయి. చావు పుట్టుక కూడా 1 నిమిషంలోనే జరుగుతాయి. ఇంత గొప్ప నిమిషాన్ని ఈనాడు మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? చేయడానికి ఏమీ లేక బలవంతంగా నిమిషాలను దొర్లించేస్తున్నాం. మన వల్ల ఏమీ కాదు, మనకు ఈ జీవితమే చాలే అనుకొని గంటలను, రోజులను, నెలలను కరిగించేస్తున్నాం. అతి విలువైన నిమిషాలు వృధాగా, పేలవంగా వృధా అయిపోవలసిందేనా? నిమిషాల ముళ్ళు నీ వైపు జాలిగా చూస్తూ, అవకాశం ఇచ్చాను మూర్ఖుడా, నన్ను వృధా చేస్తున్నావు అని నీ మీద కాలం జాలి పడవలసిందేనా? కాలమే ప్రాణమని తెలుసుకున్న నువ్వు ఏ విధంగానూ ఒక గొప్ప నిర్ణయం తీసుకొని నిమిషాలను సద్వినియోగం చెయ్యలేవా? అంతా మన చేతుల్లోనే ఉంది. పుట్టగానే భగవంతుడు ప్రతి మనిషికి గొప్ప విజయాన్నిచ్చాడు. నీ ప్రయత్నం కేవలం ఆ విజయం దగ్గరకు చేరుకోవడమే. అలా ప్రయత్నించకుండా నీవే ప్రతి నిమిషాన్ని, గంటను, రోజును అతి క్రూరంగా, హేయంగా, నిర్బలంగా, నిరాశగా, వృధాగా చంపేస్తూ నీ విజయాన్ని ఒక్కో అడుగు దూరం చేసుకుంటున్నావు. ఇక చాలు, ఈ బలహీనమైన విలువలేని బ్రతుకు ఇక చాలు. మన బ్రతుకుని మార్చుకుందాం. మట్టితో నిండిన మన జీవితపు పాత్రను వజ్రాలతో నింపుదాం. ప్రతి నిమిషం ఒక వజ్రం. నీ జీవితకాలంలో ఎన్ని వజ్రాలను పోగేస్తే నీ దగ్గర అంత గొప్ప సంపద ఉంటుంది. గుర్తుంచుకోండి, ఒక గొప్ప నిర్ణయం గొప్ప జీవితాన్ని ఇస్తుంది. ఒక గొప్ప నిర్ణయం గొప్ప లక్ష్యాన్ని ఇస్తుంది. ఒక గొప్ప నిర్ణయం నిన్ను ఉన్నతంగా మారుస్తుంది. ఈ గొప్ప నిర్ణయమే కేవలం 1 నిమిషంలోనే స్ఫురిస్తుంది. మారాలన్న నిర్ణయానికి కేవలం 1 నిమిషమే చాలు. నీ జీవితాన్నే మార్చగల శక్తి 1 నిమిషంలో ఉంటుంది. ప్రతి నిమిషాన్ని నువ్వెంత విలువైనదిగా మార్చగలవు? ప్రతిరోజు ఎంత విలువైన నిమిషాల సంపద సమకూర్చగలవు? ఒక్క అతి విలువైన నిమిషాన్ని నువ్వు ఖర్చు పెట్టావు అంటే అంతకంటే విలువైనది నువ్వు పొందాలి. నీ లక్ష్యం ఏమిటో నిర్ణయిస్తుంది నీకున్న కాలం విలువని. నువ్వు నెలకు ₹1,00,000 సంపాదించడం నీ లక్ష్యం అయితే ఈ నిమిషం విలువ $2.30. అదే నెలకి ₹1,00,00,000 అయితే నీకు లభించే ప్రతి నిమిషం విలువ సుమారు $230. అలాగే ఈ విధంగా నీ లక్ష్యం ఎంత గొప్పదైతే నీ నిమిషం అంత విలువైనది. ఒకే ఒక్క నిమిషంలోనే 1000 కోట్లు పోగలవు.
ఒకే ఒక నిమిషంలో, అదే ఒకే ఒక గంట ప్రసంగానికి 50 నుంచి 60 లక్షల రూపాయలు వేతనం తీసుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. అంతెందుకు, గొప్ప నటులు ఒక్క గంటకు ఇన్ని లక్షలు అని వేతనం తీసుకుంటున్న వారు ఉన్నారు. వాళ్ళు మనుషులే కదా, నీవు మనిషివే కదా, మరి నీ నిమిషానికి లేదా గంటకు ఎంత విలువను నువ్వు సంపాదించి పెట్టావు? ఆలోచించు మిత్రమా. సరిగ్గా ఉపయోగించుకున్న నిమిషాలే గొప్ప గంటలు అవుతాయి, గొప్ప గంటలే గొప్ప రోజులు అవుతాయి. నిమిషాన్ని నిర్లక్ష్యం చెయ్యకు. నిమిషాన్ని, కాలాన్ని నీ బానిస చేసుకో, లేదా నువ్వే కాలపు బానిస అవుతావు. నీలో నరాన జీర్ణించుకుపోయిన నిర్లక్ష్యం, నిరాశ, బద్ధకం, బాధ్యత లేనితనాన్ని పటాపంచలు చేసి ఇకనైనా మేలుకో. కాలాన్ని చీల్చి చెండాడు, దాన్ని కాలి కింద బానిసలా మార్చుకో. నిమిషాలను ఆయుధాలుగా మార్చుకో. కనీసం ఒక్క నిమిషంనైనా వృధా చెయ్యకు అని ప్రతిజ్ఞ చెయ్యి. నువ్వు ప్రయత్నిస్తే ఆకాశాన్ని అందుకోగలవు. మనిషివి అయితే ఖచ్చితంగా నీవు అసాధ్యమైనది ఏదీ లేదు. కేవలం నీకు గొప్ప కలగనే ధైర్యం ఉండాలే కానీ ఎంత అనితర సాధ్యమైన కల కూడా సాధ్యమవుతుంది. నువ్వు ఏది కోరుకుంటావో అదే లభిస్తుంది. అందుకే గొప్పగా కోరుకో, గొప్ప ఆలోచనలు చెయ్యి, గొప్ప లక్ష్యం పెట్టుకో, అన్నీ దొరుకుతాయి. నీ ప్రపంచం నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తుంది. నువ్వెంత అడగాలని నీవే నిర్ణయించుకోవాలి. గుర్తుంచుకో, ప్రతి నిమిషాన్ని అతి విలువైనదిగా మార్చుకో. ఒక్క నిమిషంలో గొప్ప నిర్ణయాలు తీసుకోగలవు. ఒక్క నిమిషంలో ఓటమిని గెలుపుదా మార్చగలవు. ఒక్క నిమిషంలో ఎంతో జ్ఞానాన్ని సంపాదించగలవు. ఒక్క నిమిషంలో మంచి పుస్తకంలోని ఒక సూక్తి చదవగలవు. ఒక్క నిమిషంలో గొప్ప ప్రసంగం చేయగలవు. ఒక్క నిమిషంలో గొప్ప ఊహలను ఊహించగలవు. నువ్వు చెయ్యాలే గాని ఒక్క నిమిషం తక్కువేమీ కాదు. అందుకే మనం గొప్ప నిర్ణయం తీసుకుందాం. ఇకనైనా మారాలని ఒక గొప్ప లక్ష్యం చేసుకుందాం. ఖచ్చితంగా సాధించాలని ప్రతి నిమిషాన్ని గొప్పగా వినియోగించుకుందాం. సంవత్సరాలు కాదు, నెలలు కాదు, రోజులు కాదు, గంటలు కాదు, కేవలం మనం నిమిషాలపై గురి పెడదాం. గొప్ప విజేతలను అవుదాం. భయంతో కాదు, ధైర్యంతో ముందుకు అడుగేద్దాం.